హరి ఓం. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. శివపురాణ పఠనం 4వ రోజుకు స్వాగతం. కుబేరుడు జన్మ. కుబేరుడు ఏ విధంగా జన్మించాడు ఏంటి సంగతిని చెప్పుకుందాం. నందీశ్వరుడు మార్కండేయునితో చెప్పుచున్నాడు. విజ్ఞాన ఖని అయిన అరిందముడు శివలోకమున కొంతకాలము గడిపిన పిమ్మట బ్రహ్మ మానసపుత్రుడైన పాలస్యునకు విశ్రవసును పేర పుట్టెను. విశ్రవునకు తపోఫలితముగా వైశ్రవును పుట్టెను. అతడు శివును గూర్చి తపం ఆచరించెను. పరమేశ్వరుడు ప్రత్యక్షమై విశ్వకర్మను రప్పించి సముద్ర మధ్యంబున లంకాపురమును నిర్మింపజేసి ఆ పురమున వైశ్రవణకిచ్చాను. దానికి అతనికి రాజుగా చేశాను. అంత వైశ్రవణుని సవతి తమ్ముడగు రావణుడు ఆ లంకాపట్టణమును వశపరుచుకొనను. వైశ్రవణుని అచ్చటి నుండి తరిమివేశాను. అందువలన అతనికి నివాసముకు తగు వరం నగరము లేక పూర్వము పరమేశ్వరుడు బ్రహ్మ శిరస్సును కొనగోటితో నరికిన ప్రదేశమున కాశీనగరమును పేర 12 కోసుల నగరము నిర్మించి పరమేశ్వరుడు ప్రాణలింగమును ప్రతిష్ఠించి పరదేవత కూడా స్థాపించి ఉపవాస వనత్మును భూని ఒంటి కాలుతో నిలవబడి తదేక నిష్ఠతో జపం ఆచరించను. పూర్వము పరమేశ్వరుడు నరికిన బ్రహ్మదేవుని యొక్క శిరస్సు విసరగా అది హిమవత్ పర్వత ప్రాంతమునకు చేరిపడెను. వైశ్రవణుడు అట్లు అనేక వేల సంవత్సరములు తపస్సు చేసి విజయముతో నుండగా వాని శిరస్సు నుండి వీతిహోత్రుడు ప్రజ్వలించి ముల్లోకములకు ముప్పు కలిగించను. అంతటా అగ్నిహోత్రునకు భయపడి బ్రహ్మ విష్ణు మహేంద్రుడు లోనగు దేవతలందరూ వైశ్రవుని తపోభంగమునకు ప్రయత్నించరే, కానీ ప్రయోజనం లేకపోయాను. అంతటా వారు శంకరుని సమీపించి వైశ్రవుని తపస్సు ఎట్లైనను భంగం మొదర్పింపవలనని ప్రార్థించితరి. శంకరుడు వారి యందును కరుణభూని తాను వానికి తక్కిన వరములిచ్చి ఉపసంహరింతునని అభయమొసంగి దేవతలు యథేచ్ఛగా జనిరి. ఈ విధముగా ఘోర తపంపు చేయుచున్న వైశ్రవుని దేహమునందు చర్మము ఎముకలు తప్ప సర్వమును తపోవేడికి తప్తమయ్యను. అంతటి శివుడు సంతసించి అన్నపూర్ణా సహితుడై విశ్వేశ్వర స్వరూపమును ధరించి కోటి సూర్య ప్రభాభాసనుండై ప్రత్యక్షమయ్యను. శివుడు వైశ్రవణుని శిరస్సుపై తన హస్తమందుంచి, కుబేరా, నీవు తపస్సు మనకు సంతసించితిని, నీకు కావలి వరములు అడుగుము అనగా వైశ్రవణుని అమృతం మొలకెత్తునట్లు ఆనందము అనుసరించాను. వైశ్రవణుడు కండ్లు తెరచి పార్వతీ పరమేశ్వరులను చూచి సాష్టాంగ నమస్కారము చేసి, అయ్యా, నాకు సదా మిమ్ములను పూజించున్నట్లు వరమిడమని కోరెను. మీరు నాకు మిత్రులుగాను తాతలుగాను ఉండవలయను. సదా మీరు నా నగరమందే నివసింపవలను. అందుకు శంకరుడు సంతసించి అంగీకరించను. పరమేశ్వరుడు వైశ్రవణునికి అందవగు పరిసరములతో చక్కని పట్టణమును నిర్మించి యక్షులు కిన్నెరులు అధికారులుగా నియమించి కుబేరుడని నామముతో అట్టి ఆ పట్టణమును పాలింపమని వరమొసంగెను. నవవిధులు ఆ పట్టణమును నిర్మించి సకల దేవతలకు మానవులకు కూడా వలయు ధనము నొసంగుచుండమని పలికిరి. శంకరుడు చెప్పుచున్నాడు, కుబేరా, నీవు పూర్వమందున గుణహీనులని విప్రుడవు. ఆ జన్మున శివరాత్రి వ్రతం ఆచరించుట వలన గత జన్మమున అరిందముడు రాజుకై పుట్టితివి. గత జన్మమును కూడా అఖండముకు శివపూజను గావించుట వలన నీకిట్టి జన్మము కలిగినది. ఇప్పుడు నీవు చేసిన తపస్సు వలన ఇట్టి వరములు పొందితివి. మేము సదా ఆ అలకాపట్టణమునందు విహారించుచు నీచే పూజింపబడుచు నీ రక్షణకై పడుచుందుము అని అభయమొసంగి అట నుండి కదలిపోయారు. నందీశ్వరుడు మార్కండేయునితో ఈ రీతిగా శివమహత్యమును కూర్చి కుబేరునకు తపశ్శక్తిని కూర్చి పలుకగా మార్కండేయుడు విని సతీదేవి చరిత్రను చెప్పమని ప్రార్థించాను. సతీదేవి చరిత్ర చెప్పమన్నాడు. అరుంధతి చరిత్ర. సూతుడు సౌనికాదులకు చెప్పుచున్నాడు, సౌనికాదులారా, తొల్లి బ్రహ్మ మానసపుత్రులైన మరీచి కశ్యపాదులు జన్మాంతరమున
ఒకానొక సాయంకాలమున సంధ్యయను కన్య జన్మించను. ఆమె సౌందర్యము అనుపమానము. ఆమె రూపన్యాలాశయములు మునులందరూ మోహితప్తులై బ్రహ్మ మానసపుత్రుడై కూడి ఆమెను కోరిరి. పరమేశ్వరుడంత ప్రత్యక్షమై వారికి ఇది తగని కోరిక అని వారించి సంధ్యా కన్యకలను చూచి పరమేశ్వరుని కూర్చి కైలాస ప్రాంతమున తపం పొనరించమని చెప్పి పంపెను. గౌతమాది మునులతో ధర్మశాస్త్రములను నియమములను నిర్ణయింపుడని వారితో కూడా బోధించి పురోహితుడయ్యను. బ్రహ్మ సంధ్యలను వలచినందువలన తపములు చేసిడి మనస్సు భ్రమించను. బ్రహ్మకు అందువలన ఇంద్రియము జరగాగ్ని 64,000 బర్షిపదులు 86,000 జన్మించిరి. అలాగా 64,000 బర్షిసదులు 80,000 జన్మించిరి. వీరు పితృగణములైరి. ఈ సంధ్యాదేవి వీరి జన్మకు కారణమొకటి వలన ఆమెకు పితృమాత అని పేరిడిరి. దక్షునకు సుకోమలవగు రతి కన్యను కలిగను. ఆ రతీదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన్మధునకు పెండ్లి చేసిరి. బ్రహ్మదేవుడు తనకు సంధ్యయందు కోరిక కలిగినది మన్మధుడే అని వానిని శంకరుడు 3వ నేత్రముతో భస్మముగుదువని శపించను. పిమ్మట త్రిమూర్తులను రతీమన్మధులకు వరంబులిచ్చి వెడలిపోయరి. బ్రహ్మదేవుడు బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్ఠుని పిలిచి, మునిచంద్రమా, నీవు సంధ్యాదేవిని సమీపింపుము. ఆమె శివపంచాక్షరీ జపమును ఉపదేశింపుము. అట్లు తపంబు గావించినంత శంకరుడు సంధ్యాదేవికి ప్రత్యక్షమై వలయి వరములు కోరుకుమ్మని అడిగను. సంధ్యాదేవి పరమేశ్వరుని స్తుతించి, పరమేశ్వర, నాకు పునర్జన్మము కలుగనిమ్ము, పతిభక్తి స్థిరముగా కలుజేయమని కోరెను. ఈశ్వరుడు సంతసించి, లలనా, నీవు కోరినది జరగగలదు అని పలికెను. మరియు ఆ కాంత చంద్రభాగ తీరంబున మేధాతిథి యందు మహర్షి యాగమొదరించుచున్నాడు. ఆ యోగ హోమమందు నీవు కనబడకుండా దుముకుము. అట్లు వీతిహోత్రమున నీవు పడినప్పుడు నీకు వలయు పతిని కోరుకొమ్ము అని చెప్పి పరమేశ్వరుడు అదృష్టుడయ్యను. అట్లే సంధ్యాదేవి మేధాత్రి యాగమును పడి వశిష్ఠ మహర్షిని మనస్సున తలంచెను. అంతటా ప్రభాకరుడైన ఆమె దేహమునందు 2 ఖండములుగా విభజించి ఒక భాగము దేవతలకు ప్రీతికరమగు ప్రాత సంధ్యగాను, 2వ భాగము పితృగణంబులకు అనుకూలముగా సాయం సంధ్యగాను ఏర్పరచెను. అంతట సంధ్యాదేవి యొక్క ఆత్మలు వేరు సౌందర్యవతి అయి కన్యగా సృజించి ఆమెకు అరుంధతి అని పేరు పెట్టెను. మేధాకృతికి అప్పగించెను. మేధాతిథి బంధువులతో అరుంధతి కన్యను వివాహమును ఎవరికిచ్చుట మంచిది అని ఆలోచించి తగిన విద్యా వినయ సంపన్నాది గుణములు కల వరుణిని వెదికి చూడగా వశిష్ఠుడు తగిన వరునిగా పొడజూపెను. కాన సంధ్యాదేవి ఈశ్వర మంత్రోచ్చారణము వలన అరుంధతిగా జన్మించి బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్ఠుని పెండ్లియాడి సుఖముగా ఉండెను. మరియు మునులారా, నందీశ్వరుడు మార్కండేయునకు చెప్పిన సతీదేవి జన్మ వృత్తాంతమును కూడా తెలిపెదను ఆలకింపుడు. నందీశ్వరుడు పలుకుచున్నాడు. మార్కండేయ, వినుము. పరమేశ్వరుడు సతీదేవిని పరిణయమాడి కైలాసలమందు కళ్యాణ పరంపరను అనుభవించుచు ముల్లోకములందును ఆది దంపతులని గౌరవింపబడుచుండిరి. ఇట్లుండగా మునిపొంగవులందరూ ఏకగ్రీవముగా నిర్ణయించుకుని ఆ మహాయాగమును ప్రయాగమందును చేయుటకు సంకల్పించింది. అందులకే ఆహ్వానములను బ్రహ్మ విష్ణు శివ ఇంద్రాది దేవతలను నాగ నివాసులకు తక్కువ సమస్త లోకములకు కూడా పంపిరి. మహాయాగమును ప్రారంభమయ్యను. వచ్చిన వారికి వసతులను ఏర్పరిచిరి. ప్రేక్షకులు అందరూ సుఖాసీనులు కావించుచుండిరి. దేవతలు మునులు కూర్చుండరి. అట్టి సభయందు దక్ష ప్రజాపతి శిష్యగణమును వెంట విండుకుని సభామధ్యమున ప్రవేశించను. మునులు దేవతలు వారికెదురుగా తీసుకుని వచ్చి
యజ్ఞ వాటిక యందు సుఖాసీనులు గావించరి. దక్షుడు దేవతలను గౌరవించుటకు సంతసించను కాని ఈశ్వరుని అగౌరవమునకు మండిపడుచు, సభాసదులారా, గౌరవమునకు సంతసించి తిని కాని నాకు నా అల్లుడకు శంకరుడు నన్ను గౌరవింపక గర్వాంధతచే మాట్లాడక మిన్నకుండను. కోపము గలవాడు రజోగుణ ప్రధానుడు, కర్మరహితుడు, ప్రేతములకు అధిపతి, గౌరవహీనుడు అని నిందావాక్యములతో శివుని నిందించి శిష్య సహితముగా దక్ష ప్రజాపతి సభ నుండి వెడలిపోయాను. బ్రహ్మ విష్ణాది దేవతలు దక్షుని కృత్యములు చూసి వాని ఆటంకపరిచి ఈశ్వరుని గురించి పెక్కు రీతిలో ప్రస్తుతించి ఈశ్వరుడు పూజనీయుడే కాని నిందిండు కాదు అని ప్రబోధించరి. కానీ దక్షుడు వినక వెడలిపోయాను. మార్కండేయ వినుము. నందీశ్వరుడైన నేను దక్ష ప్రజాపతిని మహేశ్వరుడిని నిందించినందువలన శిరస్సు తెగి యాగగుండమున పొడుదునని శపించి తిని. దక్షుడు విని యాగహాయత్త చిత్తుడై ఇట్లనెను, నందీశ్వర, రుద్రగణాధిపతియగు గర్వముతో నన్ను శపించితివి. కాన మీరు రుద్రగణములకు వేదాచారాది విధులు లేక పాషాండులయ్యుందురుగాక అని ప్రతిశాపమిచ్చాను. శంకరుడు దక్ష శాపమునకు కోపము చెందక నన్ను తన సమీపమునకు పిలిచి ఇట్లనెను, నందీశ్వర, నీవు చేసినది తప్పు, విప్రులేమి చేసినను నిందింపదగదు. దక్ష ప్రజాపతి గావించిన తప్పిదమునకు విప్రులను శపించితివి అని చెప్పి దేవతా దూషకులుగను విప్రులు మాత్రమే దరిద్రులై కలియుగంబున ఉందుదురని పలికెను. ఆ యాగము సమాప్తమయ్యను. శంకరుడు సమస్త రుద్రగణములను వెంట నిడుకుని కైలాసచలమునకు సుఖముగా చేరిరి. ఇక తదుపరి దక్షయజ్ఞము. దక్ష ప్రజాపతి శంకుని యందు క్రోధము పూని పరమేశ్వరునకు క్రతమునందు ఆవిర్భావము లేకుండానట్లు కావింపవలనని సంకల్పముతో ఒక యాగమును చేయి సంకల్పించను. అందులకి భృగు మహర్షి మొదలగ శిష్యగణమును వెంట నిడుకుని ఆశ్రమున నిండా యాగ సంభారమును చేర్చి శివునకు ఆవిర్భావము నియ్యక వాజపేయమును యజ్ఞమును చేశాను. పిమ్మట ఇంకొక యాగమును సంకల్పించి దానికి తగు సంభారములను చేర్చి దేవతలందరకు ఆహ్వానము పంపాను. తాను యాగ ప్రారంభము గావించి వచ్చు వారిని సత్కరించుటకే శిష్యులను బంధువులకును నియమించను. ఆ మహాక్రతువు సమస్త దేవతలు, పితృగణములు, యక్ష గంధర్వాదులు, కశ్యప అగస్త్యాది మహామునులు విచ్చేసరి. దక్ష ప్రజాపతి బృహస్పతి క్రతువును విద్యుక్తముగా నెరవేర్చుచుండగా ఆహుతులై వెడలకుండినేమి వ్యత్యాసముగా దలంచునోయని కొందరును సవనక్రియలను విశేషములను తెలుసుకొందమని కొందరు, ఎటులైతేనేమి యావన్మంది మునిగణములు, పితృ సంఘంబులు, దేవ సమూహంబులు, నారద పరసరాది దేవములను ఎల్లరను విశ్వకర్మచే నిర్మింపబడిన వసతులందు ఉండిరి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మాత్రము రాలేదు. యాగశాల శతకోటి దేవతలతోడను ఋత్వికులతోడను పరిపూర్ణమయ్యుండెను. దక్ష ప్రజాపతి యజ్ఞదీక్షను పూని భార్యా సహితుడై సభాసులకు నమస్కరించి నిలచియుండగా ఈశ్వరుడు దక్క వారందరూ కలరు. ఈశ్వరుడు యాగమునకు పిలువబడినందున రాలేదు. బ్రహ్మ విష్ణువు కూడా శివద్రోహి అయిన దక్షుని యాగమునకు పోకూడదని రాలేదు. అంతటా మరీచ్యాది మహామునులు సభాకలియం చూచి, దక్ష, నీవు సతీశంకరులను అవమానమునకు పిలువలేదా? ఏల వారిలో సభలో కానరాదని ప్రశ్నించారు. దక్షుడిట్లనియే, శంకరుడు కర్మశూన్యుడు, అపవిత్రుడు, శ్మశానవాసము, కపాలధారణము, పిశాజాది ప్రభుత్వము కలిగి కర్మహీనుడై సంచరించుచున్నాడు. అట్టి గౌరవహీనుని యజ్ఞవాటకు రానియకుండా పిలుచుటకు మానితిని అని బదులు చెప్పాను. మునుల యందు ప్రముఖుడైన దదీచి దక్షునితో, దక్ష, శంకరుడు లేని సవనము సమాప్తి కానేరదు. కర్తకు ఆటంకములను ఆపదలను కలుగును, ప్రేక్షకులు కూడా విపత్తులు విస్తరించును అని తీవ్రముగా శాపవాక్కులు వదిలి తక్కువ మరీచి గౌతమాది ముని పుంగవులను వెంట పెట్టుకుని సభ నుండి లేచి వెడలిపోయారు. దక్షుడు వెడలిపోవచున్న తపోధనులను
తిలకించి బిగ్గరగా వెడలిపోవుచున్న వారందరూ పాపులు పాషాండులు అని అరచెను. వారి పోవుచున్నందువలన సవనము క్రమము సక్రమముగా నెరవేరలేదు. మీరు యాగ పరసమాప్తి గావింపుడు అని యాగము చేయుటకు సంకల్పించను. స్వస్తి సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మావద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి.